నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలా సాధారణమైంది కాదు. ఇది మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును, మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా మార్చేసి ఒక చాలా ముఖ్యమైన విషయం. మీ దగ్గరగా తిరుగుతూ మీ మంచి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. 9908806652 వారి యొక్క సెల్ నంబర్ వచ్చేసి ఇదే. తెలుగులో నోట్ చేసుకోండి. 9988066652. భార్యాభర్తల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, డబ్బు సంబంధించిన సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. నమ్మకంతో సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. కోసం మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ మీ జీవితంలో నెమ్మదిగా ఒక విషంలాగా నష్టం కలిగిస్తున్న ముగ్గురు వ్యక్తుల గురించి ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పబోతున్నాను. వీళ్ళను మీరు శత్రువులుగా ఎప్పుడు అనుకోరు. ఎందుకంటే శత్రువు కత్తి పట్టుకొని ఎదురుగా వస్తాడు. వాడిని మనం చాలా సులభంగా పసిగట్టవచ్చు. వాడు వస్తున్నాడు కదా అని మనం కూడా జాగ్రత్త పడతాం. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు మీ ఇంట్లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో లేదా మీతో రోజు చాలా ప్రేమగా, ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళలోనే ఉంటారు. వీళ్ళు మీ భుజం మీద చెయ్యి వేసి నడుస్తారు. మీ కంచంలో తింటారు. మీ కష్టసుఖాలు వింటారు. మనం వాళ్ళని మన వాళ్ళే కదా అని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. కానీ అసలు షాక్ ఇప్పుడే మొదలవుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇటీవల సింహరాశి వారికి చాలా ఆటంకాలు వస్తున్నాయి. ఊహించని విధంగా డబ్బు నష్టం జరుగుతుంది. ఎప్పుడు లేని విధంగా చాలా మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. చేతి దాకా వచ్చిన పనులు కూడా ఇక రేపో మాపో అన్నట్టు ఆగిపోతూ ఉన్నాయి. అనుకున్న పనులు అసలు కాలేకపోతున్నాయి. చివరి నిమిషంలో అన్నీ ఆగిపోతున్నాయి. వీటికి కారణం మీ గ్రహాలు బాగలేకపోవడం లేదా మీ అదృష్టం చెడిపోవడం కాదు. మీ చుట్టూ ఉంటూ మీ గాలి పీలుస్తున్న కొందరి చెడు ఆలోచనలు, వారి కళ్ళల్లో ఉన్న అసూయ, వారి మనసులో ఉన్న కుట్రలే దీనికి ముఖ్య కారణం. ఈరోజు ఈ వీడియోను మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా, ఎక్కడ ఆపకుండా చూస్తే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వాళ్ళ లక్షణాలు ఏమిటి, వాళ్ళు మీ జీవితంలో ఎలా ఆడుకుంటున్నారు, మరియు వారి పేర్లు మొదటి అక్షరాలు కూడా మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ వీడియో మిస్ అయితే మీరు జీవితంలో రాబోయే చాలా పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశాన్ని కోల్పోతారు. సింహరాశి వారు పుట్టుకతోనే నాయకులు. ఏ పని చేసినా ముందుండి నడిపిస్తారు. కానీ ఒక్కోసారి అలాంటి నాయకులను కూడా పక్కన ఉన్న వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు. ఆ మోసం నుంచి బయటపడాలంటే ఈ వీడియో మీకోసమే. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనిపిస్తే, మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు నిజమైన స్నేహితులకు షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై సూర్యదేవ లేదా జై సింహరాశి అని టైప్ చేయండి. మీ యొక్క కామెంటు సూర్య భగవానుడి పట్ల మీరు చూపే ఆ భక్తి మీకు అపారమైన పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వెళ్దాం. జ్యోతిష్యం ప్రకారం సింహరాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. సూర్యుడు ఎలాగైతే తన కాంతిని ప్రపంచానికి మొత్తానికి పంచుతాడో, సింహరాశి వారు కూడా అంతే మంచి మనసు కలవారు. మీరు సహజంగా చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మనసు ఇచ్చి మాట్లాడితే ప్రాణం ఇచ్చేటట్టుగా వాళ్ళని బాగా నమ్మేస్తారు. మీ దగ్గరకు వచ్చి ఎవరైనా కష్టమని చెబితే వాళ్ళు అబద్ధం చెబుతున్నారా, నిజం చెబుతున్నారా అని కూడా ఆలోచించారు. మీ జేబులో ఉన్నది తీసి ఇచ్చేసి గొప్ప గుణం మీకు ఉంటుంది. మీ మనసులో ఎలాంటి చెడు, మోసం, కుట్ర అనేది ఉండదు. ఇక విషయం చెప్పాలంటే ముఖం మీదే కోపంగాను సంతోషంగాను చెప్తారు. అలాగే వెనకాల గోతులు తవ్వే అలవాటు వీరికి అస్సలు లేదు. ఇక్కడే చాలా మంది సింహరాశి వారు ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. మీ మనసులో మోసం లేదు కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా మీలాగే స్వచ్ఛంగా ఉంటారని మీరు బాగా నమ్మేస్తారు. వాళ్ళు కూడా మీలాగే మంచి వాళ్ళని అనుకుంటారు. కానీ ఈ సమాజం మీరు అనుకున్నంత సాదాసీదాగా ఏం లేదు. ఈ మధ్య కాలంలో మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను, మీ ఆత్మవిశ్వాసాన్ని, మీరు కష్టపడే తీరును చూసి లోపల చాలా కుమిలిపోతున్నారు. బయటకు మాత్రం నవ్వుతూ మీ పొగడ్తలు మిమ్మల్ని పొగుడుతూ మీరు చాలా గ్రేట్ అని మాట్లాడుతున్నారు. కానీ లోపల మాత్రం వీళ్ళు ఎందుకు ఇంత ఎదుగుతున్నారు, వీళ్ళని ఎలాగైనా కిందకి లాగాలి అని చాలా అసూయతో రగిలిపోతున్నారు. గత కొన్ని రోజులుగా బహుశా
కొన్ని నెలలుగా మీ జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగి ఉండొచ్చు. మీరు కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఈ విషయాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లో కారణం లేకుండా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు పెరగడం, చేయబోయే పని వస్తుందనుకున్న డబ్బు చివరి నిమిషంలో చేతికి రాకుండా చెడిపోవడం జరుగుతూ ఉండొచ్చు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నీళ్ళలాగా ఖర్చయిపోవడం, పొదుపు చేయలేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రాత్రుల్లో పడుకున్నప్పుడు తెలియని టెన్షను, గుండెల్లో ఏదో భారం, పీడకలలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. నిన్నటి వరకు మీతో చాలా ఆప్యాయంగా ఉన్న కొంతమంది అకస్మాత్తుగా మీతో ముఖం చాటేయడం లేదా దూరంగా ప్రవర్తించడం మీరు గమనించే ఉంటారు. ఇవన్నీ ఊరికే జరగవు. ఇవన్నీ చూసి మీరు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జాతకం బాగోలేదా, దేవుడు నన్ను కరుణించడం లేదా, నేను అందరికీ మంచిగా చేస్తున్నాను కదా అని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఇవన్నీ సాధారణంగా జరుగుతున్నవి కాదు. జ్యోతిష్య ప్రకారం ప్రస్తుతం సింహరాశి మీద కొన్ని బలమైన చెడు ప్రభావాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎదుగుదలను మీరు ఎప్పుడూ వాళ్ళకంటే కిందే ఉండాలని భావించే ముగ్గురు వ్యక్తులు మీపై నిరంతరం తమ చెడు ఆలోచనలను పంపిస్తున్నారు. మనిషి ఆలోచనలకు చాలా శక్తి ఉంటుంది. 10 మంది మీ గురించి చెడుగా ఆలోచిస్తే ఆ చెడు గాలి మీ చుట్టూ అలుముకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, వారి లక్షణాలు ఏమిటో నేను మీకు స్పష్టంగా చెబుతాను, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే మొదటి వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉంటాడు. మీరు రోజు కలిసే వాళ్ళలో లేదా రోజు ఫోన్లో మాట్లాడే వాళ్ళలో ఇతను ఉంటాడు లేదా ఆమె ఒకరై ఉంటారు. మీరు ఏదైనా బాధలో ఉన్నప్పుడు లేదా టెన్షన్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వాలిపోతాడు. ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు, నాతో చెప్పు, నీకు నేను ఉన్నాను కదా అని ఓదార్చినట్టు నటిస్తాడు. మీ సమస్యలు తెలుసుకోవడానికి మీకంటే ఎక్కువగా ఆరాటపడతాడు. కానీ ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏమిటంటే వీరికి మీ సమస్య తీర్పు అస్సలు నచ్చదు. అసలు ఉద్దేశం మీ బలహీనతలను, మీ రహస్యాలను తెలుసుకోవడమే వీరి యొక్క పని. మీరు ఏ పని చేయబోతున్నారు, మీరు ఎక్కడి నుంచి డబ్బు రాబోతుంది, ఎంత సంపాదిస్తున్నారు, మీ భవిష్యత్తు ప్లాన్స్ ఏమిటి, మీ కుటుంబంలో ఎవరితో గొడవలు ఉన్నాయి, ఇవన్నీ మీ నోటి నుండే తెలుసుకొని మీ దగ్గర నకిలీ అభిమానం చూపిస్తూనే ఆ విషయాలను తీసుకెళ్లి మరొకరికి మసాలా దండించి చెప్పే వ్యక్తి ఇతను. ఈ వ్యక్తి వల్లే గతంలో మీకు కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యమయ్యాయని చెప్పుకోవచ్చు. మీరు వాళ్ళ మీద నమ్మకంతో పంచుకున్న విషయాలు 10 మందికి తెలిసిపోయి మీ పేరుకు లేదా మీ పనికి నష్టం కలిగించాయి. ఇటీవల మీరు ఏదైనా ఒక మంచి పని మొదలుపెట్టి మధ్యలో ఆపేసి ఉంటే లేదా ఎవరో చెప్పిన మాట విని ఒక మంచి అవకాశాన్ని వదులుకొని ఉంటే దానికి 100% కారణం ఈ వ్యక్తే కావచ్చు. ఈ వ్యక్తి లక్షణం ఏమిటంటే మీ ముందు చాలా మృదువుగా వినయంగా మాట్లాడతాడు. ఇది నీ మంచిగా చెబుతున్నాను, ఆ పని చేయకు, ఆ వ్యక్తిని నమ్మకాన్ని సలహాలు ఇస్తాడు. మీరు వారి మాట విని వెనక్కి తగ్గినప్పుడు, మీరు నష్టపోయినప్పుడు మీరు బయటకు అయ్యో అలా జరిగిందా అంటారు. కానీ లోపల మాత్రం మీ ఓటమిని చూసి పండగ చేసుకుంటారు. కాబట్టి సింహరాశి వారు ఇకపై ఎవరి మాటనైనా వెంటనే బాగా నమ్మేయకూడదు. మీ బుద్ధిని, మీ మనసుని ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలి. మీ కన్నీళ్లను తుడిచే ప్రతి చెయ్యి మీకోసం వచ్చిన చెయ్యి కాదు అని గుర్తుంచుకోండి. రెండో వ్యక్తి గురించి విన్నారు కదా, కానీ మూడో వ్యక్తి గురించి తెలిసాక మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ముందు రెండో వ్యక్తి గురించి వివరంగా తెలుసుకుందాం. మీరు బయటి వారు కారు, మీ కుటుంబానికి లేదా మీ బంధుత్వానికి సంబంధించిన వాళ్ళే కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు. ఈ వ్యక్తికి ఉన్న ఏకైక సమస్య మీ ఎదుగుదల. ఈ వ్యక్తి మీ ఎదుగుదలను కలలో కూడా సహించలేడు. ఉదాహరణకు మీరు కొత్తగా ఒక కారు కొన్నా, బైకు కొన్నా, ఇల్లు కడుతున్నా, మంచి బట్టలు వేసుకున్నా లేదా మీ పిల్లలకు మంచి మార్కులు వచ్చి మంచి పేరు వచ్చినా వీరు తట్టుకోలేరు. బయటకు నవ్వుతూ చాలా బాగుంది, మీకు దేవుడి దయ వల్ల అంత మంచి జరుగుతుందని పైకి మెచ్చుకుంటారు. కానీ లోపల మాత్రం చాలా అసూయతో ఉంటారు. వీళ్ళకింత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళు ఇలాగే వదిలేస్తే మనల్ని మించిపోతారేమో అన్న భయం వారిలో ఉంటుంది. ముఖ్యంగా మీరు డబ్బు విషయంలో ముందుకు వెళ్ళడం ఈ వ్యక్తికి అస్సలు నచ్చడం లేదు. మన పెద్దలు ఒక మాట అంటారు, కళ్ళు కుండకైనా దిష్టి తగులుతుంది, ఎదుగుతున్న మనిషికి తగలదా అని. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది. ఈ మధ్యలో మీ ఇంట్లో అనవసర ఖర్చులు అమాంతం పెరిగిపోయి ఉంటే, ఆసుపత్రి ఖర్చులు వస్తుంటే, చేతిలో డబ్బు అస్సలు నిలవకపోతే, అప్పులు తీర్చిద్దామనుకున్న లోపే కొత్త అప్పులు వచ్చి పడుతుంటే దానికి ఈ వ్యక్తి మీ మీద పంపించే చెడు ప్రభావమే కారణమని చెప్పుకోవచ్చు. అలాగే చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత పెద్దగా ఉన్నది ఈ వీడియో.